ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచన. నెక్లెస్ రోడ్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. గత 5 ఏళ్లలో 5,000 కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఎంఓయూ చేసుకున్న కంపెనీలు వెళ్లిపోయాయన్న చంద్రబాబు. కులగణన వల్ల ఎవరి రిజర్వేషన్లు తొలగించబో, సర్వేకు అడ్డుపడే వాళ్లు ద్రోహులన్న సీఎం రేవంత్. తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులు సెలెక్ట్. జాబితాను విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్. సిద్దిపేట జిల్లా సిద్దన్నపేట మార్కెట్ యార్డును సందర్శించిన హరీష్ రావు. 50% ధాన్యం దళారుల పాలైందని విమర్శలు. వడ్లు కొనకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదన్న హరీష్. మద్యం అమ్మకుంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారని ఎద్దేవా. కేసీఆర్ తెలంగాణను 10 ఏళ్లు పాలించి 100 ఏళ్లు వెనక్కి నెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు సరికాదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లగచర్ల ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానా కలాన్లో జూపల్లి పర్యటన. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి. రైతులకు మిల్లుల దగ్గరకు వెళ్లకుండా బాధ్యత అధికారులదేనని వ్యాఖ్యలు. పండిన ప్రతి గింజ కొంటామన్న జూపల్లి. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల తిరుగుబాటుపై మావోయిస్టుల లేఖ. అధికార ప్రతినిధి జగన్ పేరుతో లెటర్. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణ. రైతుల ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం. చర్లపల్లి జైలు నుంచే అఫిడవిట్ ఇచ్చిన పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు తన పేరుతో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్యలు. కేటీఆర్ పేరు కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న పట్నం. కేసు గురించి పోలీసులకు తానేమీ చెప్పలేదని క్లారిటీ. పట్నం నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. విచారణ సోమవారానికి వాయిదా వేసిన వికారాబాద్ కోర్టు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడుతోంది, అది ఏ రంగంలో ఉందో చూడబోమన్న రాహుల్. కాంగ్రెస్ మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమే, సమాజాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందన్న మోడీ. డేంజర్ లెవెల్లో ఢిల్లీలో గాలి నాణ్యత. విజిబిలిటీ లేక విమాన రాకపోకలకు అంతరాయం.